నేను కూడా చెప్పిన 96 మీటింగులు మీరు మాట్లాడిన ఎలక్షన్లల్లో లాస్ట్ మీటింగ్ రోజు చెప్పిన ఒక్క 95 మీటింగ్లు అయినాయి. నెక్స్ట్ మీటింగ్కి పోతాడు. దట్ వాజ్ ద లాస్ట్ మీటింగ్ భూపాలపల్లి. ములుగులో 95వ మీటింగ్ అయింది. హెలికాప్టర్లో కూర్చుని పోయి చెప్పిన చాలా విషయాలు కవర్ కాలేదు మీ మీటింగ్లలో, రొటీన్గా జరిగినాయి. ఒక ప్రెస్ మీట్ పెట్టండి రేపు పోయినాక, ఒక 2 రోజుల ముందు పోలింగ్కు, అప్పటికి అంతే ఉంది టైం. మీరు ప్రెస్ మీట్ పెట్టండి, పెట్టి కాళేశ్వరం విషయం కానీ అవినీతి విషయం కానీ మన మీద ఏవైతే ఆరోపణలు వచ్చినాయో దళిత బంధు ఎందుకు వేయలేదు, ఈ అన్ని అంశాల మీద మీరు సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేటట్టు మారథాన్ ప్రెస్ మీట్ ఒక 2 గంటలు పెట్టండి అని చెప్పాను. రాగానే ప్రెస్కు కాల్ చేసిండు. నెక్స్ట్ డే ప్రెస్ మీట్ కంటే 1 అవర్ బిఫోర్ క్యాన్సిల్ చేసి, అదే ఆయనకు చుట్టుకున్నది. ఆ ఒక్క ప్రెస్ మీట్ జరిగి ఉంటే ఇంకో 2% 3% వచ్చింది. వస్తే గవర్నమెంట్ వస్తుంది. అదే చాలా తప్పులు చేశారా అందులో అదొకటి. బారకూన్ మాఫీ చేస్తారు, నేను చిన్న తప్పు చేస్తే ఆ రోజులు పోయినాయి. ఇప్పుడు కృతజ్ఞత లేదు. ఇప్పుడు ఎట్లుంటుందంటే కాళేశ్వరం కట్టిండు కదా, నీళ్ళు ఇచ్చిండు కదా, పథకాలు ఇచ్చిండు కదా, 4000 ఇంటికి 2000 ఇచ్చిండు కదా పెన్షను, మీకు బియ్యం కూడా ఇస్తున్నాడు కదా, ఇవన్నీ ఇస్తున్నాడు కదా, ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నాడా? ఆయన ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడే ఇట్లా మాట్లాడతారు. కాబట్టి ఆ కృతజ్ఞత లేదు. ఇప్పుడు రైతులు ఆత్మహత్యలు చేస్తుంటే ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండటానికి ఈయన ఈ పథకాలు చేసిండు, ఈ వలసలు పోకుండా ఆపడానికి నీళ్ళని తీసుకొచ్చి వ్యవసాయం అని ఇంట్లోకి వెళ్ళి తెస్తాడా? మనం కట్టిన పనులే కదా. ఇట్లా మాట్లాడుతున్నప్పుడు మారుతున్న తరం, మారుతున్న స్వరం, ఇవి అర్థం చేసుకోలేకపోతే ఇదే ఫలితం వస్తుంది.